అయితే ఆయన ఒకప్పుడు టాలీవుడ్ లో గొప్ప డైరెక్టర్ అంతా నా ఇష్టం అంటూ మొండి ఘట్టంలో మారిపోయి డి గ్రేడ్ సినిమాలకే పరిమితమయ్యారు. అంతటితో ఆగలేదు. పొలిటికల్ పార్టీల అండ చూసుకొని ఆ పార్టీ ప్రత్యర్థుల మాఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవారు. అంతేకాదు అభ్యంతరకర పోస్టులు జత చేసేవారు. ఇదే ఇప్పుడు ఆర్జీవీ కొంపముచ్చింది. ఆయన పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కేసులు నమోదయ్యాయి. కాంట్రవర్సీ డైరెక్టర్ కు ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అనే టాక్ మొదలైంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి. ఆర్జీవీని అరెస్టు చేయడానికైతే ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్ కు రావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? వైసీపీ సోషల్ మీడియా బాధితుల లిస్ట్ లో ఇప్పుడు ఆర్జీవీ కూడా చేరాడని చెప్పవచ్చు. ఆర్జీవీ గతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులను చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. ఒకవైపు సినిమాలు కూడా తీశాడు. వ్యూహం పేరుతో ఒక సినిమా తీశాడు. దాంట్లో వీళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి వీళ్ళ ముగ్గురి క్యారెక్టర్లను చాలా డిమోడరైజ్ చేస్తూ కూడా ఆయన చిత్రీకరించిన పరిస్థితి. అయితే దాని మీద అప్పట్లోనే కోర్టుకు వెళ్లారు. అనేక వివాదాల తర్వాత ఆ సినిమా అయితే బయటకు వచ్చింది. తర్వాత సరే, సినిమా డైరెక్టర్ గా తాను సినిమాల పరంగా విమర్శలు చేసినా పర్వాలేదు, కానీ తను వ్యక్తిగతంగా కూడా తన సోషల్ మీడియా వేదికల పైన అనేక వల్గారిటీతో కూడినటువంటి పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ను పప్పు అంటూ కూడా ఆయన అనేక సందర్భాల్లో చేశారు. వాళ్లకు ఒక దున్నపోతుకు కొమ్ములు వచ్చే విధంగా చేస్తూ కొన్ని పోస్టులు పెట్టారు. అయితే ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు కూలంకషంగా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంత క్రిటిసిజానికి గురవుతున్న తాము రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీటన్నిటికీ సరైన సమాధానం చెప్పాలన్న కోణంలోనే వాళ్ళు పెద్ద కసరత్తు చేశారు, పెద్ద టాస్కే చేశారు. ఆ ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా సేకరించారు. వాటి పరంగానే ఇప్పుడు ఐటీడీపీ ప్రతినిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రకాశం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఒక కేసు నిమిత్తమై ఈరోజు ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అయితే ఇప్పటికే ఆయనకు 41A నోటీస్ ఇచ్చారు. దానికి ఆయన రిప్లై ఇచ్చాడు. వారం సమయం కావాలన్నారు. ఆ వారం కూడా ఈ రోజుతో అయిపోయింది. అయితే దాని మీద మళ్ళీ ఇంకో కొంత సమయం కావాలంటూ ఈ రోజు నోటీసులు పంపామని వాళ్ళ లాయర్ చెప్తున్నప్పటికీ ఇన్నిసార్లు పోలీసులు సమయం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా ఆయన ఒకసారి ఎంక్వైరీని ఎదుర్కోవాల్సి ఉంటది. కాబట్టి ఈ రోజు ఆయన రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో అందుబాటులో లేనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళ లాయర్ ద్వారా కొన్ని లీగల్ పాయింట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ లీగల్ పాయింట్స్ ఏవి కూడా నిలబడే పరిస్థితి కనిపించట్లేదు. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన క్యాష్ పిటిషన్ ఒకటి వేశారు, అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అవి రెండు కూడా విచారణ దశలోనే ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు ఆర్జీవీని తమ ఆధీనంలోకి తీసుకొని, తమ అదుపులోకి తీసుకొని విచారించాలన్నదే వాళ్ళ కాన్సెప్ట్. ఇక్కడ ఇంకొకటి ప్రధానమైన అంశం, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇప్పటికే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వాళ్ళ వెనుకున్నటువంటి మోటివ్ ఎవరనే విషయంలోనే పోలీసులు చాలా లోతుగా కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఉదాహరణకు పులివెందులకు చెందినటువంటి వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ ను వైసీపీ సానుభూతి పరుణ్ణి అదుపులోకి తీసుకుంటే అతని రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు చెప్పాడు. తను ఎవరు ఉన్నారు, తన వెనక ఎవరు ప్రోద్బలంతో ఇవి పెట్టారు అనేది. కాబట్టి ఆర్జీవీని నడిపించింది ఎవరు, ఆర్జీవీ ఆ పోస్టుల ద్వారా ఏమైనా లబ్ధి పొందాడా అనే కోణంలో కూడా పోలీసుల విచారణ జరగబోతుంది. ఖచ్చితంగా విచారణ అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆర్జీవీకి ఎదురవుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? అంటే ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ మీరందరూ, మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్ కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రాము అనేది క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్ లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్ లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అదే ఐఓ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నీకు పని ఉంది,